హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ద వైట్ మాసై అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద వైట్ మాసై అనే మూవీ నిజ జీవితంలో జర్మనీకి సంబంధించినటువంటి ఒక తెల్లతోలు పిల్ల తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆఫ్రికా ట్రిప్ కు వెళ్తుంది. కానీ అక్కడ బ్లాక్ గా ఉన్నటువంటి మాసై అనే తెగకు చెందినటువంటి వ్యక్తిని చూడగానే ప్రేమించి తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి ఆఫ్రికాలో అతన్నే పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఏం జరిగిందని తన నిజ జీవితాన్ని ఈ సినిమా మనకు తెలియజేస్తుంది. సో ఆఫ్రికాకు వెళ్లిన తెల్లతోలి పిల్ల కథ ఎలా మారిందో ఈ మూవీ ద్వారా తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో కెన్యాకు మాసై అనే తెగకు చెందినటువంటి కెవిన్ తన ఫ్యామిలీతో పాటు ట్రిప్ కు వెళ్తాడు. అదే కెన్యాకు జర్మనీకి సంబంధించినటువంటి కెరోలినా జిమ్మీ అనే తన బాయ్ ఫ్రెండ్ తో కెన్యాలో ట్రిప్ చేస్తూ ఉంటుంది. ఇలా వారి పెళ్లికి ముందు జంటగా ఆఫ్రికాలో ప్రయాణం చేస్తూ ఉండటాన్ని వారు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే బోట్ లో వెళ్తూ ఉన్నటువంటి కెరోలినాకి ఒకరోజు బ్లాక్ గా ఉన్నటువంటి మాసై కనిపిస్తాడు. తనను చూడగానే కెరోలినా గుండెల్లో గంటలు మోగిపోతూ ఉంటాయి. కెరోలినాను చూసినటువంటి కెవిన్ కూడా తననే చూస్తూ ఉంటాడు. ఇలా మొదటి చూపులోనే వారు మాట్లాడుకోకపోయినా వారి కళ్ళ ద్వారా వారి ఇష్టాన్ని ఒకరికి ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో జిమ్మీ కెరోలినాను తీసుకుని కెన్యా వీధుల్లో తిరుగుతూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి గుండాలు వారిద్దరిని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా వెళ్తూ ఉన్నటువంటి కెవిన్ జిమ్మీ మరియు కెరోలినాని ఇద్దరిని వారి దగ్గర నుంచి కాపాడి వారితో పాటు అక్కడే ఉండటానికి తమతో పాటు రమ్మంటారు. కానీ జిమ్మీ మాత్రం వారిని నమ్మకుండా కెరోలినాతో వాదిస్తాడు. కానీ కెరోలినా ఇప్పుడు కెన్యా వీధుల్లో వారు క్షేమంగా ఉండాలి అంటే వారు తమతో పాటే ఉండడమే కరెక్ట్ అని జిమ్మీని ఒప్పించి మరి ఆ రోజు నైట్ వారితో పాటే వారిద్దరూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా కెన్యాలో ఉన్నటువంటి ఒక హోటల్లో కెరోలినా కెవిన్ తో పాటు తన ఫ్రెండ్ ని తన రూమ్ కి రమ్మంటారు. కానీ అక్కడ హోటల్ గేట్ సిబ్బంది కెవిన్ ఉన్న అవతారాన్ని చూసి వారిని హోటల్ కి అలౌ చేయరు. దాంతో జిమ్మీ కూడా కెరోలినాతో వారిని వదిలేయమని చెబుతుంది. కానీ కెరోలినా వారు సహాయం చేసినందుకు వారితో పాటు వారికి ఆ రోజు ట్రీట్ ఇవ్వాలని వారిని బీచ్ లో ఉన్నటువంటి పబ్ కు తీసుకుని వెళ్లి వారితో పాటు డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కెవిన్ కూడా కెరోలినాతో కలిసి క్లోజ్ గా డాన్స్ వేస్తూ ఉండడం చూసి జిమ్మీ అసలు విషయం అర్థం చేసుకుని తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ జిమ్మీని కెరోలినా పక్కకు నెట్టి తనతో పాటు కెవిన్ క్యాజువల్ గా డాన్స్ చేస్తూ ఉన్నాడని తనను కూల్ చేస్తుంది. తర్వాత జిమ్మీ మరియు కెరోలినా హోటల్ కి వెళ్లి ఎంజాయ్ చేసినప్పటికీ కెరోలినాకి మాత్రం తాను కలిసినటువంటి కెవిన్ మాత్రమే గుర్తుకు వస్తాడు. దాంతో కెరోలినా నైట్ వారు తీయించుకున్నటువంటి కెవిన్ నే చూస్తూ ఉంటుంది. ఇక ఆ రోజే వారు జర్మనీకి తిరిగి వెళ్లిపోవడంతో జిమ్మీ కెరోలినాని ఎయిర్పోర్ట్ కి తీసుకుని వెళ్తాడు. కానీ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళినటువంటి కెరోలినా కెవిన్ తో తన లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఫైనల్ గా జిమ్మీతో తాను కెవిన్ నే ప్రేమిస్తూ ఉన్నా అని అందువల్ల తనతో పాటు ఇప్పుడు రాలేనని చెప్పి కెవిన్ అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. దాంతో కెవిన్ కూడా కెరోలినా ఇప్పుడు పూర్తిగా కెవిన్ యొక్క మాయలో పడిపోయిందని కెరోలినాని అక్కడే వదిలేసి తన ఒక్కడే జర్మనీకి తిరిగి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో రూమ్ కి వెళ్ళినటువంటి కెరోలినా తన థింగ్స్ తీసుకుని తనకు తెలిసిన నేమ్ తో మాసైకి చెందిన విలేజర్స్ ఎక్కడ ఉంటారని అందరినీ అడుగుతూ ఎలాగోలా బస్సుల్లో ఆటోల్లో ట్రావెల్ చేసి మరి మాసై ఉన్నటువంటి విలేజ్ దగ్గరకు వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళినటువంటి కెరోలినాకి కెవిన్ ఆ విలేజ్ కి తిరిగి రావడానికి వారం రోజులు పడుతుందని తెలియడంతో అక్కడే తిరుగుతూ ఉన్నటువంటి కెరోలినాని అదే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నటువంటి ఎలిజబెత్ అనే జర్మనీకి చెందినటువంటి అమ్మాయి తన ఇంట్లో ఉండటానికి అనుమతిస్తుంది. నిజానికి ఎలిజబెత్ కూడా కెన్యాకు ట్రిప్ కు వచ్చినప్పుడు కెరోలినా లాగే అక్కడే ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని కెన్యాలో సెటిల్ అయిపోయి ఉంటుంది. దాంతో కెరోలినా కూడా తన లైఫ్ కెవిన్ తో చాలా హ్యాపీగా ఉంటుందని అక్కడ అలవాటు పడుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు కెవిన్ ఆ విలేజ్ కి చేరుకుని తన కోసం కెరోలినా ఎలిజబెత్ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉందని అక్కడికి తాను వచ్చిన నైటే బయలుదేరతాడు. అప్పుడు తనను చూసినటువంటి కెరోలినా కూడా ఫైనల్ గా తాను వెతుకుతూ ఉన్నటువంటి తన ప్రేమికుడు దొరకడంతో ప్రేమగా తన దగ్గరకు వెళ్లి ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ కెవిన్ మాత్రం కెరోలినాని తన ఫ్రెండ్స్ ఉన్నటువంటి లాడ్జ్ కి తీసుకుని వెళ్లి తన ఫ్రెండ్స్ ని బయటకు వెళ్లిపోమంటాడు. అప్పుడు కెవిన్ ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్నటువంటి కెరోలినా ఆ లాడ్జ్ నుంచి ఎలిజబెత్ ఇంటికి పారిపోతుంది. అదే రోజు నైట్ ఎలిజబెత్ కి ఆ విషయం చెప్పగా అప్పుడు ఎలిజబెత్ నిజానికి మాసైకి సంబంధించినటువంటి తెగల వారు చాలా బలంగా ఉంటారని అందువల్లే అక్కడికి వచ్చినటువంటి తెల్లతోలు అమ్మాయిలందరూ వారిని ఒక సెక్స్ టాయ్ లాగా వాడుకుని వారికి కొంత డబ్బుని ఆఫర్ చేస్తారని అందుకే కెవిన్ కూడా ఇప్పుడు తనని అలానే అనుకున్నాడని కానీ ఆ తెగకు చెందిన వారు చాలా మంచివారని ఎలిజబెత్ కెరోలినాకి చెప్పడంతో కెరోలినా నెక్స్ట్ డే మార్నింగ్ కెవిన్ దగ్గరకు వెళ్లి తనకు సారీ చెప్పి తనను జెన్యూన్ గా తాను లవ్ చేస్తూ ఉన్నట్టు చెబుతుంది. దాంతో
దాంతో కెవిన్ కెరోలినాని తన ఇంటికి తీసుకుని వెళ్లి తన మదర్ తోను అలానే తన విలేజెస్ తోను అందరికీ పరిచయం చేపిస్తాడు. ఇలా మెల్లగా కెరోలినా కూడా అక్కడ ఉండటానికి అలవాటు పడుతూ ఉంటుంది. అప్పుడే కెరోలినాకి అక్కడ స్నానం చేయడానికి వారందరూ ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక గుంత దగ్గర నీటితో స్నానం చేస్తారని తెలుసుకుని షాక్ అవుతుంది. కానీ కెవిన్ మీద ఉన్నటువంటి ప్రేమతో అలా స్నానం చేసి మరి కెవిన్ కి దగ్గర అవుతుంది. ఇలా వారిద్దరూ ఆ గుడిసెలోనే ఒకటవుతారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత కెరోలినానే అక్కడ చూసినటువంటి జర్మనీ అధికారి పర్మిషన్ లేకుండా ఒక జర్మనీ అమ్మాయి ఇక్కడ ఉండటం నిషిద్ధమని ఆ పర్మిషన్స్ తీసుకుని రావడానికి వారిని ఎంబసీకి వెళ్ళమని చెబుతాడు. దాంతో నెక్స్ట్ డే కెన్యాలో ఉన్నటువంటి ఎంబసీ దగ్గరికి కెరోలినాతో పాటు కెవిన్ కూడా వెళ్తాడు. కానీ ఎంబసీ గేట్ దగ్గర సెక్యూరిటీ కెవిన్ యొక్క డ్రెస్సింగ్ ని చూసి తనను లోపలికి అలౌ చేయరు. దాంతో కెరోలినా కెవిన్ కి తనకు కొత్త బట్టలను తీసుకుంటుంది. అలానే అక్కడ మరొక రోజు స్టే చేయాల్సి రావడంతో వారిద్దరూ అక్కడే రూమ్ తీసుకుని మళ్ళీ వారిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా వారిద్దరూ సంతోషంగా తిరుగుతూ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి కెరోలినాకి డబ్బులు సరిపోకపోవడంతో తన మదర్ కి కాల్ చేసి తన బిజినెస్ ని అమ్మకానికి పెట్టి తనకు డబ్బులు పంపించమని చెప్పడంతో తన మదర్ తనకు డబ్బులు పంపిస్తుంది. తరువాత డబ్బులు తీసుకున్నటువంటి కెరోలినా ఆ అడవిలో ఉన్నటువంటి విలేజెస్ అందరూ బతకడానికి వారికి ఆహారం అవసరమని అందుకే ఆ ఆహారాన్ని సప్లై చేసే బిజినెస్ ట్రక్ ని సెకండ్ హ్యాండ్ లో కొంటుంది. తర్వాత ఆ ట్రక్ లో ఆహారాన్ని లోడ్ చేసుకుని తన విలేజ్ కి బయలుదేరుతుంది. అప్పుడు ఆ ట్రక్ లో ఉన్నటువంటి కెవిన్ ఫ్రెండ్స్ అందరూ కెవిన్ తో ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తూ ఉంటే తన పక్కన కూర్చోవడం ఏమీ బాగాలేదని చెబుతూ ఉంటారు. దాంతో కెరోలినా కూడా అర్థం చేసుకుని కెవిన్ కు డ్రైవింగ్ ఇస్తుంది. కానీ కెవిన్ కి ఆ వెహికల్ ఎలా డ్రైవ్ చేయాలో తెలియకపోవడంతో కెరోలినా చెబుతున్నా గానీ అమ్మాయి మాటలను తను వినడం ఇష్టం లేక తన ఇష్టం వచ్చినట్టే ఆ ట్రక్ ను డ్రైవ్ చేస్తాడు. దాంతో కెవిన్ ఆ ట్రక్ ను చెట్టు గుద్దేయడంతో తన కష్టపడిన డబ్బులు కెవిన్ తన మూర్ఖత్వం వల్ల పోగొట్టడంతో కెరోలినా కూడా తనపై కోపంతో అరుస్తుంది. ఇలా కోపంతో తాను తిట్టినటువంటి కెరోలినాపై కెవిన్ కూడా అలకలిగి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాడు. తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి కెరోలినా దగ్గరకు వెళ్ళినటువంటి కెవిన్ తాను చేసిన తప్పుకు కెరోలినాకు సారీ చెప్పి తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. దాంతో కెరోలినా జర్మనీలో తనకు ఉన్నటువంటి ఫ్యాషన్ బిజినెస్ ను కంప్లీట్ గా అమ్మి వారికి కావాల్సినటువంటి డబ్బుని అలానే తాను అక్కడ ఉండటానికి కావాల్సినటువంటి లైసెన్స్ తీసుకుని రావడానికి తాను తన హోమ్ టౌన్ కు వెళ్ళాలని చెప్పి జర్మనీకి వెళ్తుంది. జర్మనీకి వెళ్ళినటువంటి కెరోలినా తను ఒక ఆఫ్రికా వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ఫ్యామిలీ మెంబర్స్ ని కన్విన్స్ చేసి వారిని ఒప్పించి తన బిజినెస్ ని సెల్ చేస్తుంది. అప్పుడే కెరోలినాకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి జిమ్మీ మరొక కొత్త గర్ల్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండడం గమనించి జిమ్మీని తాను వదిలేసి మంచి జరిగిందని అలానే ఇప్పుడు తనకు జిమ్మీకి వారి లైఫ్ పార్ట్నర్ దొరికి వారు సంతోషంగా ఉన్నట్టు అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో వస్తుందో రాదో అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి కెవిన్ కి మళ్ళీ కెరోలినా తనను వెతుక్కుంటూ రావడంతో చాలా సంతోషంగా వెళ్లి తనను హత్తుకుంటాడు. తర్వాత జర్మనీ సాంప్రదాయం ప్రకారం ఫాదర్ ద్వారా కెవిన్ కి మరియు కెరోలినాకి ఇద్దరికి గ్రాండ్ గా మ్యారేజ్ జరుగుతుంది. ఆ మ్యారేజ్ లో వారిని ఆశీర్వదించడానికి ఎలిజబెత్ కూడా తన హస్బెండ్ తో అక్కడికి వస్తుంది. ఇలా వీరి మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉండగా ఒకరోజు కెరోలినా ఆ విలేజ్ లో ఉన్నటువంటి ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ నొప్పులతో బాధపడుతూ ఉండడం చూసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వారి ఆచారం ప్రకారం కెవిన్ ఫ్యామిలీ మెంబర్స్ అలానే విలేజ్ మెంబర్స్ అందరూ అలా హాస్పిటల్ కి వెళ్ళకూడదని అక్కడే డెలివరీ అవుతుందని నమ్ముతూ ఉంటారు. కానీ ఆ ప్రెగ్నెంట్ లేడీ బాధపడుతూ ఉండడం చూసి కెరోలినా తనను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడానికి కెవిన్ సహాయం అడుగుతుంది. కానీ కెవిన్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక సైలెంట్ గా నిలబడుకుంటాడు. అది చూసి కెరోలినా తనే ఆ ప్రెగ్నెంట్ లేడీని తన ట్రక్ లో తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి కెవిన్ తన భార్యకు సహాయం చేసి ఆ ప్రెగ్నెంట్ లేడీని ఆ ట్రక్ లో ఎక్కించి కెరోలినా తన మాట వినకపోవడంతో అక్కడి నుంచి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లిపోతాడు. మరోవైపు కెరోలినా ఆ ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లే మార్గ మధ్యంలోనే నొప్పులు ఎక్కువయ్యి తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోతాడు. దాంతో కెరోలినా చాలా బాధపడుతుంది. అయినప్పటికీ కెరోలినా ఇక్కడ వీరి జీవన విధానం ఇలానే ఉంటుందని సర్దుకుని తాను పెట్టినటువంటి రీటైల్ స్టోర్ ని రన్ చేస్తూ అక్కడికి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ తో సరదాగా మాట్లాడుతూ వారితో బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు కెవిన్ మాత్రం ఆ బిజినెస్ కు తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ని పిలిపించి వారు అడిగినప్పుడల్లా వారికి కావాల్సినటువంటి వస్తువులను ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలా ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి కెరోలినాకి ఆ చర్చ్ ఫాదర్ వారి యొక్క జీవన విధానం గురించి చెబుతూ కెరోలినాని కూల్ చేస్తూ ఉంటాడు. ఇలా సాఫీగా సాగిపోతున్నటువంటి కెరోలినా లైఫ్ లో ఒకరోజు తనకు ఆరోగ్యం సరిగా లేక వారం రోజులు షాప్ కు రాకుండా ఇంటి దగ్గరే ఉంటుంది. దాంతో కెవిన్ తన షాప్ ను చూసుకుంటాడు. వారం రోజుల తర్వాత షాప్ కు వచ్చినటువంటి కెరోలినాకి ఆ షాప్ కు వచ్చే డిస్ట్రిబ్యూటర్ ఆ షాప్ లో కెవిన్ తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి క్రెడిట్ కి వస్తువులు ఇవ్వడం వలన తన షాప్ ఎంత లాస్ లో ఉందో అలానే తన ఎంత డెబ్ట్ పే చేయాలనే విషయాన్ని కూడా లెక్కల బుక్ చూపిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి కెవిన్ పై కెరోలినా కోపడుతుంది. దాంతో వారిద్దరికి ఫైట్ జరిగి కెవిన్ కెరోలినాని అక్కడి నుంచి తోసి
వెళ్ళిపోతాడు. కానీ కొంతసేపటి తర్వాత కెరోలినాకి కళ్ళు తిరగడంతో హాస్పిటల్ కి వెళ్ళినటువంటి కెరోలినాకి తాను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇలా రోజులు గడిచేసరికి వారిద్దరి మధ్య చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. మరోవైపు ఆఫ్రికాలోనే ఉంటే తన బిడ్డ ఎలా డెలివరీ అవుతుందని కెరోలినా భయపడుతూ ఉంటుంది. అందుకే చర్చ్ ఫాదర్ కి చెప్పి తనకు డెలివరీ అవ్వడానికి అక్కడికి లోకల్ ఫ్లైట్ ని రమ్మని చెప్పి తన కూతుర్ని హాస్పిటల్లోనే డెలివరీ చేయాలనుకుంటుంది. దాంతో చర్చ్ ఫాదర్ కూడా కెవిన్ తో మాట్లాడి కెరోలినాని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి హాస్పిటల్లో డెలివరీ చేపిస్తాడు. తర్వాత కెరోలినాకి ఒక పాప కూడా పుడుతుంది. తర్వాత అక్కడికి వచ్చినటువంటి కెవిన్ ఎన్ని కోపాలు ఉన్నా కెరోలినాకి పుట్టినటువంటి తన పాపను చూసి మురిసిపోతూ ఉంటాడు. కానీ ఈ సంతోషం వారి జీవితాల్లో ఎంతో సేపు ఉండదు. హాస్పిటల్ కి వెళ్ళినటువంటి కెరోలినా తన కూతురుతో పాటు ఇంటికి వచ్చేసరికి షాప్ ఏమీ లేకుండా దివాలా తీసిపోయి ఉంటుంది. అందుకు కారణం తన హస్బెండ్ తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అప్పుగా అన్ని వస్తువులను ఇచ్చేశాడని, తన దగ్గర డబ్బు ఏమీ లేదని తనతో బిజినెస్ చేసేటువంటి డిస్ట్రిబ్యూటర్ చెప్పడంతో ఇక ఆ రోజు నుంచి కెరోలినాకి తన భర్తతో ఏమి మాట్లాడాలో తెలియక అక్కడికి వచ్చినటువంటి కెవిన్ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి క్రెడిట్ కి సరుకుల్ని ఇవ్వకుండా చాలా స్ట్రిక్ట్ గా బిజినెస్ రన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ బిజినెస్ లో ఎప్పుడు సరుకుల్ని తీసుకుని వెళ్తూ ఉండేటువంటి కెవిన్ యొక్క రిలేటివ్ కిడ్ ని దొంగతనం చేసినందుకు పనిలోంచి తీసేసి అక్కడి నుంచి వెళ్ళగొడుతుంది. అదే రోజు నైట్ ఆ కిడ్ కెరోలినా ఇంట్లో ఉండగా తనను చంపడానికి తనపై అటాక్ చేస్తాడు. అప్పుడే అక్కడికి కెవిన్ రావడంతో కెరోలినా బతికిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే విషయమై ఊర్లో పంచాయతీ జరగ్గా ఆ పంచాయతీ పెద్ద ఆ కిడ్ చేసినటువంటి తప్పుకు గాను కెరోలినాకి 4 గొర్రెల్ని తాను చేసిన తప్పుకు పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుందని తీర్పిస్తాడు. ఈ తీర్పును చూసినటువంటి కెరోలినా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కెవిన్ మాత్రం ఆ పిల్లాడికి ఉన్నటువంటి ఆదాయం ఆ గొర్రెలే అని ఆ గొర్రెల్ని కూడా తాను తీసేసుకుంటూ ఉన్నందుకు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా మళ్ళీ వారిద్దరి మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆఫ్రికాలో పుట్టినటువంటి ఆడపిల్లలకు చిన్నప్పుడే వారికి ప్రత్యేకంగా వారు జననేంద్రియాల వద్ద ఒక ఆచారాన్ని ఫాలో అవుతారు. కానీ కెరోలినా తన కూతురుకు అలాంటి ఆచారాన్ని ఫాలో అవ్వకూడదని కెవిన్ తో గొడవ పడుతూ ఉంటుంది. ఇలా వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉన్నప్పటికీ వారు సంతోషంగా లైఫ్ ని లీడ్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఒకరోజు తన షాప్ కి వస్తువులు తీసుకుని వస్తూ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లతో కెరోలినా సంతోషంగా మాట్లాడుతూ ఉండడం చూసి తట్టుకోలేకపోయినటువంటి కెవిన్ మళ్ళీ కెరోలినాతో గొడవ పడతాడు. అలానే తను ఏ మగాళ్ళతోనూ మాట్లాడకూడదని తన షాప్ దగ్గరే గొడవ పడతాడు. దాంతో కెరోలినా కెవిన్ ని కూల్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. కానీ ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కెరోలినాని కెవిన్ అదే విషయమై గొడవ పడుతూ ఉంటాడు. ఇలా వీరిద్దరి మధ్య మాటలు పెరిగి కెవిన్ కోపంతో కెరోలినాని కొడతాడు. అందుకు కెరోలినా కూడా కోపంతో కెవిన్ ని కొడుతుంది. దీంతో ఒక్కసారిగా కోపం ఎక్కువైనటువంటి కెవిన్ తన భార్యను చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి తన ఫ్యామిలీ మెంబర్స్ అలానే విలేజెస్ అందరూ కెరోలినాని దూరంగా తీసుకుని వెళ్లి కెవిన్ ని అక్కడి నుంచి పంపించేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తాను మద్యం తాగి తన భార్యని కొట్టినందుకు తనకు పనిష్మెంట్ గా తనకు ఎంతో సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి తన జుట్టుని అలానే తన డ్రెస్సింగ్ స్టైల్ ని మార్చుకుని షాప్ కు వెళ్లి కెరోలినాకి సారీ చెబుతాడు. అప్పుడే షాప్ లో ఉన్నటువంటి కెరోలినా ఫాదర్ తో తన బాధలను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇది చూసినటువంటి కెవిన్ ఫాదర్ తో కెరోలినా అఫైర్ పెట్టుకున్నదని మళ్ళీ ఫాదర్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఇలా వీరిద్దరూ ప్రతిరోజు ఏదో ఒక గొడవతో తమ లైఫ్ ని చాలా కష్టంగా లీడ్ చేస్తూ ఉంటారు. ఉండగా ఒకరోజు కెరోలినా అక్కడి నుంచి తన కూతుర్ని తన మదర్ చూడాలనుకుంటుందని అందుకే తన విలేజ్ కి వెళ్ళాలని చెప్పి కెవిన్ కి తన తల్లికి చెప్పి అక్కడి నుంచి జర్మనీకి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే ఎంబసీలో కెవిన్ ని తీసుకుని వెళ్ళినటువంటి కెరోలినా సి దగ్గర కెవిన్ ని కొన్ని ఫార్మ్స్ లో సైన్ చేయమని చెబుతుంది. ఆ ఫార్మ్స్ ని చూసినటువంటి కెవిన్ అది ఏంటో తనకు అర్థం కాకపోయినా ఇంతవరకు వారి లైఫ్ లో జరిగిన విషయాలను అర్థం చేసుకుని ఆ ఫామ్ లో సైన్ చేస్తే కెరోలినా తన దగ్గరికి ఎప్పటికీ రాదేమోనని ఆ ఫామ్ లో సైన్ చేయడు. అయినప్పటికీ కెరోలినా తనకు అబద్ధం చెప్పి ఫామ్ లో సైన్ చేయమని చెబుతుంది. కానీ కెవిన్ మాత్రం ఆ ఫామ్ లో సైన్ చేయకుండానే కెరోలినాని ఎక్కడికి వెళ్ళొద్దని తనతో పాటు ఉండమని అంటాడు. కానీ కెరోలినా తన మాట వినకుండా బస్ ఎక్కడానికి వెళ్తూ ఉంటుంది. అది చూసినటువంటి కెవిన్ తన వెనకే బస్ దగ్గరికి వెళ్లి ఆ ఫామ్స్ పై సంతకం చేసేటప్పుడు కెవిన్ కి తన భార్య తన నుంచి విడాకులు తీసుకుని అక్కడి నుంచి శాశ్వతంగా జర్మనీకి వెళ్లిపోతుందని ఆ విషయం తనకు తెలిసినా కూడా తన భార్య సంతోషంగా ఉండటానికి తాను సంతకం చేసినట్టు తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు బస్సులో వెళ్తూ ఉన్నటువంటి కెరోలినా కూడా వారి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ వారి మధ్య ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గొడవలు ఆ ప్రేమను దూరం చేస్తాయనే భావంతో కెరోలినా తన కూతుర్ని తీసుకుని జర్మనీకి బాధపడుతూనే వెళ్తూ ఉంటుంది. ఇలా అంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.